శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇక్కడికి మీరు సేవ చేయడానికి వచ్చారా లేకుంటే బిజినెస్ చేద్దామని వచ్చారా? ఎక్కడికి? హైదరాబాద్కి. హైదరాబాద్కి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా. రీసెంట్గా ఇల్లు కోసం చూస్తున్నాం, ఆల్మోస్ట్ ఇల్లు దొరుకుతుంది, ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. మొత్తం షిఫ్ట్ అవుతున్నా, హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాను. చెప్తున్నా బేసిక్గా ఇంకొంతమంది కూడా కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు నన్ను. ఎంతమంది దగ్గర దశంభాగాలు తీసుకున్నారో నువ్వు, సూట్ వేసావు కోట్ వేసావు అని. కామెడీ ఏంటంటే దశంభాగాలు అనేది చర్చిలో ఇస్తారు, నాకు చర్చి లేదు. జాన్ పాల్కు చర్చి ఉంది, అభినయ్ దర్శన్కి చర్చి లేదు. అభినయ్ దర్శన్ ఫుల్ టైమ్ ఎవాంజలిస్ట్, స్వార్థికుని, నేను యాత్రికుని, నేను స్వార్థ యాత్రికుని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో ఉంటా. నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినా హైదరాబాద్లో ఉండేది 5 రోజులే నెలకి. నేను రాజమండ్రిలో ఉన్నా, నేను నెలకి రాజమండ్రిలో ఉండేది 5 రోజులే. నేను కడపలో ఉన్నా, ఎక్కడున్నా నేను 5 రోజుల కన్నా ఎక్కువ ఉండను. మిగతా 25 రోజులు బయట తిరగటానికి సరిపోద్ది నాకు. జాన్పాల్ గారు ఒక మాట అన్నారు, రాజమండ్రికి ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు, దేనికోసం వెళ్ళావో నాకు తెలుసు అంటే అందరికీ తెలుసు ఎందుకు వెళ్ళాను. కడపలో ఉన్నా, విజయనగరంలో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, విశాఖపట్నంలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, 5 స్థలాలు తిరిగాను నేను. 5 స్థలాలు తిరిగిన తర్వాత నాకు అర్థం ఏంటంటే, నన్ను మీటింగ్లు పిలుస్తుంటే ఆ మీటింగ్లకు వెళ్ళటానికి నా డొక్కు కారులో చాలా టైం పడుతుంది, చాలా డీజిల్ ఖర్చు అవుతుంది, చాలా టోల్ గేట్ల ఖర్చు అవుతుంది. నా మీటింగ్లన్నీ కూడా విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఉంటాయి, ఆ బెల్ట్లోనే ఉంటాయి. సో రాజమండ్రి నడిబొడ్డున ఉంటే ఇటు విజయవాడ వైపు మీటింగ్ అయినా 1000 రూపాయలు ఖర్చుతో అయిపోద్ది, అటు వైజాగ్ వైపు అయినా 1000 రూపాయలు 1500తో అయిపోద్ది. సో డబ్బు మిగులుతుంది. వచ్చే డబ్బును మనం ఎందుకు డీజిల్కి టోల్ గేట్లకు పోగొట్టాలి? ఉంటే మనకు పనికి వస్తుంది, ఎవరికో రూపాయి 2 రూపాయలు ఇవ్వడానికి పనికి వస్తుంది అనే ఉద్దేశంతో నేను రాజమండ్రికి షిఫ్ట్ అయ్యాను. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఇది ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదు. ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, రాజమండ్రికి ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు అని. నా ప్రమాణాలు చేయకూడదు, నిరూపించమని చెప్పండి ఆయన్ని. నేను రాజమండ్రికి వెళ్ళింది కేవలం వస్తున్న కానుకలు, ఆ డబ్బులు వచ్చేదే కొంత, అది నాకు బ్రతుకు తెరువు కోసం కష్టం, నా పోషణ కొరకు సరిపోవట్లేదు. అనవసరంగా ట్రావెలింగ్కి డబ్బులు అయిపోతున్నాయి, అందుకు రాజమండ్రికి వెళ్ళిపోయాను. అది అందరికీ తెలుసు, రాజమండ్రిలో చాలా మంది సేవకులకు తెలుసు. వాళ్ళు ఎప్పటి నుంచో దాదాపు 2 years నుంచి నాకు సలహా ఇస్తున్నారు, అభినయ్ గారు మీరు రాజమండ్రికి వచ్చేయండి సార్, ఎందుకు అంత ఖర్చు పెట్టుకుంటారు, అంత ట్రావెలింగ్ ఎందుకు, అంత స్ట్రెయిన్ అయిపోతారు, మీరు ఆల్రెడీ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, రాజమండ్రికి వస్తే ఎటు పోయినా 1 గంట 2 గంటల్లో పోయి రావచ్చు మీరు మీటింగ్కి. ఎందుకు, నేను కడప నుంచి మీటింగ్ వెళ్ళాలంటే 2 రోజులు టైం నాకు పడుతుంది, హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే నాకు 1 రోజు పడుతుంది, రాజమండ్రిలో ఉంటే ఎటు పోయినా 2 గంటలే. అందుకు నేను రాజమండ్రికి వెళ్ళా. ఇప్పుడు నేను హైదరాబాద్కి వస్తున్నా. హైదరాబాద్కి ఎందుకు వస్తున్నా అంటే బిజినెస్ చేయడానికి రావట్లా, సిపిఎఫ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తున్నా. రాజమండ్రిలో ఉన్నప్పుడు నేను ఒక సువార్థికుని, ఇప్పుడు నేను ఒక సువార్థికునిగా ఉన్నాను, సిపిఎఫ్ అధినేతగా ఉన్నా, సిపిఎఫ్ ఫౌండర్గా ఉన్నా. క్రిస్టియన్స్ అందరినీ యునైట్ చేయడానికి, కుల మత వర్ణ వర్గాలు ఏవి లేకుండా చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇలాంటి టైంలో సిటీలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఎక్విప్మెంట్ కొనుక్కోవాలన్నా, లేదంటే పెద్ద పెద్ద వాళ్ళని కలవాలన్నా అందరూ సిటీలోనే ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. నాకు 100 ఫోన్లు వస్తే 100లో 70 ఫోన్లు హైదరాబాదే. సో ఇక్కడ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళని కలవటానికి ఈజీగా ఉంటుంది. ఇక ఏ ఊర్లో ఉన్నా కష్టమే, అందుకున్నా. రీజన్ అయితే ఓపెన్, అదే సీక్రెట్ ఏం లేదు అందులో, ఓపెన్ అది. ఇప్పుడు కొంత క్రిస్టియన్లకి కన్వర్ట్ అవుతున్నారు అంటే, వాళ్ళకి కన్వర్ట్ అయిన వాళ్ళకి మీరు ఏమైనా వివరణ ఇవ్వడం జరుగుతుందా? అంటే మీరు దీంట్లో కన్వర్ట్ అవుతున్నారమ్మా, ఎస్సీ కానీ ఎస్టీ కానీ, సో మీకు ఈ రిజర్వేషన్ అనేది ఉండదు, ప్రొటెక్షన్ అనేది ఉండదు అని చెప్పేసి ఏమన్నా వాళ్ళకి తెలియజేయడం అనేది చేస్తారా, లేకుంటే స్వాగతిస్తారా? బీసీసీలకు మారుతారన్నా, అంతే కదా. మొన్న ఏపీ హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. ఒకటి నేను ఇప్పుడు చెప్తానండి, మతం మారితే కులం మారాల్సిన పని లేదు. బేసిక్గా మతం అనేది మనసుకు సంబంధించింది, మతం అనేది ఆత్మకు సంబంధించింది, మతం అనేది మనస్సాక్షికి సంబంధించింది. మతం అనేది ఒక నమ్మకం, నమ్మకం మార్చుకోవచ్చు, కులం మార్చుకోవాల్సిన పనిలా. కులం పుట్టుకతో వస్తుంది. నా కులాన్ని నేను ఎంచుకోలేను, నేను ఏ కులంలో పుట్టాలి నాకు తెలీదు, కులం నా చేతుల్లో ఉండదు, నా జన్మతో వచ్చేసింది కులం అనేది. మతం నేను 10 సంవత్సరాల వయసు వచ్చాక ఒక మతాన్ని పుచ్చుకోవచ్చు, ఇంకో 10 సంవత్సరాలు వచ్చాక వేరే మతంలోకి వెళ్ళిపోవచ్చు, ఇంకో 10 సంవత్సరాలు వచ్చాక ఇంకో మతంలోకి వెళ్ళిపోవచ్చు. ఒక 50 సంవత్సరాల వయసు వచ్చింది, 5 చోట్ల తిరిగి 5 మతాలు మార్చా, చివరికి అటు తిరిగి మరలా నా మతంలోకి నేను రావచ్చు.
ఇప్పుడు మతం మార్చుకుంటే కులం మార్చుకోవాలనే సిస్టమ్ తీసుకుని వస్తే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏసఐ నమ్ముకున్నారు, క్రిస్టియన్లోకి వచ్చారు, బీసీసీ మారాలి, వాడు మరలా వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు అదే అంటున్నా, వాడు మరలా లేదంటే ముస్లింలకు కన్వర్ట్ అవుతాడు, లేదంటే మరలా హైందవుల దేవుడిని నమ్ముకుంటాడు. అంటే మతం అనేది నమ్మకం, మార్చుకోవచ్చు, మారుతూ ఉంటది పరిస్థితులను బట్టి, సందర్భాలని బట్టి, వాళ్ళ జీవితాల్లో ఎదురయ్యేటువంటి ఆ ప్రాబ్లమ్స్ని బట్టి మారుతూ ఉంటుంది మతం అనేది. మతం అంటే దేవుడు. ఆ మతాన్ని మార్చుకునే దానికి స్వేచ్ఛ హక్కు ఉంది. ఆర్టికల్ 19 ప్రకారంగా మత స్వేచ్ఛ హక్కు, ఎవడైనా ఏ మతాన్నైనా పుచ్చుకోవచ్చు అని రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కు. దాన్ని వినియోగించుకుంటే నీ కులం కూడా మారిపోతుంది అని ప్రభుత్వమే తప్పు చేస్తే, తప్పు తీర్పులు ఇస్తే నేను అస్సలు దానికి అగ్రీ చేయను. నేను దానికి అస్సలు అగ్రీ చేయను. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉంది, క్రైస్తవంలోకి పోయావు, బీసీసీ పెట్టుకున్నావు, వీడు ఒక 5 సంవత్సరాలు ఉంటాడు క్రైస్తవంలో, క్రైస్తవం నచ్చలా, లేదంటే యేసుప్రభు నచ్చలా, ఏదో కారణం, కుటుంబీకులు బలవంతమో, మరలా వదిలేసి మరలా పాత జీవితం గెలిపాడు. కులం మారుతుంది, మరలా బీసీసీ ఉంటుంది. అప్పటికి మరలా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి, సార్ నేను చర్చికి మానేసిన సార్, నేను బైబిల్ చదవడం లేదు సార్, నేను మళ్ళీ మా దేవునిలోకి వచ్చేసిన సార్, మళ్ళీ నాకు ఎస్సీ ఏంటి సార్, ఎస్సీ ఏంటి సార్, ఎస్టీ ఏంటి సార్ ఇస్తారా? ఇవన్నీ పిచ్చి పనులు అండి ఇవన్నీ. గవర్నమెంట్ ఏంటంటే కంప్లీట్గా కక్ష కట్టి క్రైస్తవుల మీద ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారు. దీనికోసమే మేము ఫైట్ చేస్తున్నాం. న్యాయబద్ధంగా చేయండి సార్. అంబేద్కర్ గారికి గౌరవిద్దాం, మన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, మన రాజ్యాంగానికి మనం విలువనిద్దాం, అభిమానిద్దాం. ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 ఏం చెప్తున్నాయి? మత స్వేచ్ఛ, ఎవరికి నచ్చిన మతాన్ని వాడు బహిరంగ సమావేశాలు పెట్టుకోవచ్చు, శాంతియుతంగా చక్కగా సువార్తలు ప్రకటించుకోవచ్చు, ఎవరి దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు, ఎవడైనా ఏ దేవుణ్ణైనా ఒప్పుకోవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాదంటానికి మీరెవరు? అసలు కోర్టు ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి? అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారా? దానికి పైన రాజ్యాంగం ఉంది కదా. అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారా? రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తారా? అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. క్లియర్ కట్గా స్ట్రైట్గా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు పొమ్మను వారు కాదు పొగపెట్టువారని ఒక లోకోక్తి, ఒక సామెత ఉంది. అంటే ఎవడింటి బంధువులను వస్తే వాడు నాకు ఉండటం ఇష్టం లేకపోతే పొమ్మని డైరెక్ట్ చెప్పలేక ఇంటిన్న పొగ పెడితే దగ్గుకుంటూ వాడే వెళ్ళిపోతాడు భరించలేక. ఇప్పుడు ఇతర మతస్థులు క్రైస్తవ్యంలోకి మారకూడదు కాబట్టి ఇలాంటివన్నీ లిటిగేషన్లు పెడుతున్నారు. క్రైస్తవం లేకపోతే మీకు రిజర్వేషన్లు పోతాయి, ఎస్సీ పోతుంది, ఎస్టీ పోతుంది, బీసీసీ వస్తుంది, తర్వాత మీకు ఏ హక్కులు ఉండవు, మీకు ఏ లబ్ధి ఉండదు, ఏ మేలు ఉండదు, గవర్నమెంట్ మీకు సహకరించదని చెప్పి క్రైస్తవంలోకి మారకుండా ఉండేలాగా చేయటానికే ఈ పన్నాగాలు పన్నుతున్నారని ప్రజలు పిచ్చోళ్ళు కదా, అందరికి అర్థమవుతుంది. అది ఇంత అన్యాయమైనటువంటి పరిపాలన చేసి ఇంత అన్యాయమైన జడ్జిమెంట్లు ఇస్తే ఎవడు మాత్రం ఏం చేస్తాం? చూస్తున్నాం అన్యాయం జరుగుతుంది, ప్రశ్నిస్తున్నాం. మేము హైకోర్టులోకి వెళ్తాం, సుప్రీంకోర్టులోకి వెళ్తాం. మేము కూడా కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లేకుండా చేశారు. దానికి మరలా మేము వేస్తాం, పిటిషన్ వేస్తాం సుప్రీంకోర్టులో, దాన్ని హోల్డ్ చేస్తాం. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, కానీ చట్టాన్ని గౌరవిస్తాం, లీగల్గానే ఫైట్ చేస్తాం, మాకున్న హక్కులు బట్టి ఫైట్ చేస్తాం.